హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్క్ ఉమెన్ ఛానల్. ఈరోజు రాగి తోప ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అప్పట్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎక్కువగా చేసుకునే రెసిపీస్లో ఇది ఒకటి కదండి. అలానే వాళ్ళు ఇలాంటి మంచి ఫుడ్ తినడం వల్ల బలంగా ఉండేవాళ్ళు. మరి ఈ రాగి తోప తినడం వల్ల శరీరంలోని ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలానే నడుము నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు కూడా దూరం చేస్తుందండి. ఈ రాగులతో చేసే ఏ ఫుడ్ అయినా ఈ రాగి తోపను బ్రేక్ఫాస్ట్లో భాగంగా చేర్చుకోండి. అలానో డేకి ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలానే దీన్ని కూడా వీక్లీ వన్స్ ఒక బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే బాగుంటుందండి. హెల్తీ ఫుడ్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కదా. మరి ఈ రాగి తోప ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలండి. నెక్స్ట్ తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను. నేను నల్ల బెల్లం తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లాన్ని తీసుకోండి. అలానే 2 స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నానండి. నెయ్యికి బదులు నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. అలానే ఒక బౌల్ తీసుకొని ఈ రాగి పిండిని యాడ్ చేసుకొని ఒక కప్పు రాగి పిండికి ఒక 1 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న ఈ రాగి పిండిని పక్కన పెట్టుకోవాలండి. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి ఒక బాండే తీసుకొని దాంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగే వరకు స్లోగా మిక్స్ చేసుకోండి. బెల్లం నీట్గా కరిగిపోయిన తర్వాత మనం వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకోవటం వల్ల బెల్లం సిరప్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి కదండి, వచ్చేస్తాయి మనం వడపోయటం వల్ల. అలానే నేను మళ్ళీ అదే బాండే కడిగేసి దాంట్లోనే బెల్లం సిరప్ యాడ్ చేసేసి బాయిల్ చేస్తున్నానండి. ఇలా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న రాగి ఫ్లోర్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుతూ యాడ్ చేసుకోండి, లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంది. సో స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టండి. మంటను మాత్రం స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుందండి. ఇలా దగ్గర అయిపోతుంది. ఒక 4-5 మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా. ఇలా దగ్గర అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గీని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుకోవాలండి. మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మరొక 1/2 నిమిషం కుక్ చేసుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఈ రాగి తోప. మనం గట్టి పెట్టి ఇలా తీసి బోర్లించినా సరే పడకుండా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అనండి. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయటమేనండి. మరి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ప్రిపేర్ అయిపోయిందండి రాగి తోప. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలానే మీ ఇంట్లో కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ నడుము నొప్పులతో బాధపడే వాళ్ళకి తప్పకుండా ఇది బ్రేక్ఫాస్ట్గా అలవాటు చేయండి. అలానే పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఇలా లడ్డూల్లా చేసి ఇవ్వచ్చండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.